గతంలోనే ఇదే బోయింగ్ కంపెనీలో పనిచేసే ఇంకో వ్యక్తి మాజీ క్వాలిటీ మేనేజర్ జాన్ బార్నెట్ గతంలో చేసిన ఆరోపణల్ని ఇప్పటికైనా సీరియస్గా తీసుకోవాలి. బోయింగ్ సౌత్ కరోలినా ఫ్యాక్టరీలో విమానాల తయారీలో చాలా నాసిరకం విడిభాగాలు వాడుతున్నారు అని చెప్పి, కొన్నిసార్లు డస్ట్బిన్స్ నుంచి కలెక్ట్ చేసిన విడిభాగాలను కూడా వాడారు అని చెప్పి ఆయన సీరియస్ అలిగేషన్స్ చేశారు. అవి ఎమర్జెన్సీలో పనిచేయకపోవచ్చు అని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇన్ని సంచలన విషయాలు బయటపెట్టిన క్వాలిటీ మేనేజర్ జాన్ బార్నెట్ ఆ తర్వాత ఏమయ్యారో తెలుసా? తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. బోయింగ్ వర్కర్స్ ని స్టింగ్ ఆపరేషన్ చేసి మీరు ఈ ప్లేన్స్ లో ట్రావెల్ చేస్తారని అడిగితే మేము చెయ్యము, ఇవి తేడాగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నేరుగా చెప్పేశారు. లాస్ట్ 25 years లో 107 బోయింగ్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా క్రాష్ అయ్యాయి. మన దేశంలో జరిగిన మెజారిటీ ప్రమాదాల్లో కూలినవన్నీ కూడా బోయింగ్ విమానాలు. 274 మంది. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో మొత్తం మృతుల సంఖ్య ఇది. ఇంత ఘోరం జరగడానికి అసలు కారణం ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇన్సిడెంట్ కి బోయింగ్ డ్రీమ్ లైనర్ సిరీస్ విమానాల మీద ఎందుకు ఇప్పుడే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి? ఇండియాలో త్వరలోనే ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు తిరగడం అనేది ఆగిపోతుందా? ప్రభుత్వం నిజంగా అంత గట్టి నిర్ణయం అమెరికాకు, ట్రంప్ కు వ్యతిరేకంగా తీసుకోగలుగుతుందా? ఎందుకు ఈ డ్రీమ్ లైనర్లని డిజాస్టర్ లైనర్లు అంటున్నారు? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్రాష్ అయినప్పుడు 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది ఏరోప్లేన్ లో. मगर 1.25 लाख लीटर ईंधन जो विमान के अंदर ही था और लगभग गर्मी तापमान इतना ऊंचा हो गया कि किसी को बचाने की मौका ही नहीं मिला. అందుకే విమానం కూలగానే భారీ పేలుడు వచ్చింది. ప్రయాణికులంతా కూడా గుర్తుపట్టలేనంతగా మాడిపోయారు. ఇప్పుడు DNA టెస్టులు చేసి వాళ్ళ డెడ్ బాడీస్ ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఆ స్థాయిలో గుర్తుపట్టలేనంతగా వాళ్ళంతా కూడా నల్లగా బొగ్గుల్లాగా అయిపోయారు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ విశ్వాస్ కుమార్ రమేష్ చావు నోట్లో నుంచి మెల్లగా చిన్న గాయాలతో నడుచుకుంటూ మృత్యుంజయుడిలాగా బయటకు వచ్చాడు. ఇది ఎలా సాధ్యమైంది అనేది DD నేషనల్ కు అతను చెప్పారు. అంతా అనుకుంటున్నట్లుగా అతను ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి కిందికి దూకలేదు. ఈ విషయంలో అతను క్లియర్ గా చెప్పారు. విమానం కూలిపోయిన తర్వాత అతని సీటు విరిగిపోయి దూరంగా విసిరేసినట్లు బయటికి పడిపోయింది. ఎమర్జెన్సీ డోర్ ఇస్ బ్రోకెన్, మై సీట్ ఇస్ బ్రోకెన్, దెన్ ఐ సీ ద పేస్ లిటిల్ బిట్, దెన్ ఐ విల్ ట్రై టు కమ్ అవుట్. యా దట్స్ వై. అందుకే అతను బతకడము ఒక అద్భుతము అని అంతా చెప్తున్నారు. అలాగే ఏదో ఒక అతీత శక్తి వచ్చి అతన్ని కాపాడేసింది అనే టైపు ప్రచారం కూడా జరుగుతోంది. అలాంటి అతీత శక్తులు ఏమీ కూడా ఉండవు. ఎందుకు అంటే నిజంగా అట్లాంటి అతీత శక్తి ఉంటే ఆ విమానంలో ఉండే చాలా చిన్న పిల్లలు ఉన్నారు, ఉమెన్ ఉన్నారు. విమానం కూలిపోయిన కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్లో డాక్టర్స్ ఉన్నారు, జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం పాపం చేశారని ఆ అతీత శక్తి ఒక్క ఇతన్ని మాత్రమే కాపాడింది, వాళ్ళందరినీ ఎందుకు చంపేసింది? సో అతీత శక్తుల కంటే కూడా ఇక్కడ వాస్తవాన్ని మనం కళ్ళెదురుగా జరిగిన వాస్తవాన్ని మనం వాస్తవికంగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతా నా కళ్ళ ముందే జరిగింది అని చెప్పి అతను చెప్తున్నారు. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు అని చెప్పే ఒక ట్రొమాటిక్ కండిషన్లో ఆయన ఉన్నారు. ఆయన కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ఇదే ఘటనలో చనిపోయారు. ఆయన సొంత బ్రదర్ చనిపోయారు. How do you feel that you have survived this kind of? I can't explain. విశ్వాస్ కుమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అతను చికిత్స పొందుతున్న అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు. అంతకంటే ముందు ప్రధాని విమానం కూలిపోయిన ప్రాంతాన్ని కూడా వెళ్ళి విజిట్ చేశారు. అక్కడ సహాయక చర్యల్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ విశ్వాస్ కుమార్ రమేష్ ఏజ్ 40 years. అతను ఇండియాలోనే పుట్టాడు. తర్వాత బ్రిటన్కి వెళ్ళిపోయి సెటిల్ అయ్యి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు. డయ్యూ డామన్ వాళ్ళ ప్రాపర్. ఆయన భార్య పాప కూడా లండన్లో ఉంటారు. ఇండియాకు వచ్చి తన బ్రదర్ అజయ్తో కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అజయ్ అనే అతను ఈ ఘటనలో చనిపోయారు. అలాగే అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి గుండె పగిలే ఎన్నో విషాద కథలు బయటకు వస్తున్నాయి. హాస్పిటల్ వెయిటింగ్ రూమ్లో ఒంటరిగా మౌనంగా కూర్చుని రోధిస్తున్న ఇతని గుండెల్లో ఉండే బాధని ఎవరూ తీర్చలేరు. ఇతను కోల్పోయింది తన ప్రేయస్ని. లండన్ డ్రీమ్స్ ముక్కలైపోతే ఈ యువకుడు ఒంటరిగా కుమిలి ఏడుస్తూ ఆమె బాడీని చూసే అవకాశమైనా వస్తుందా రాదా అని చెప్పి ఇలా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. బిడ్డల్ని కోల్పోయిన ఈ తల్లి హాస్పిటల్ దగ్గరకు వచ్చి గుండె పగిలేలాగా రోధిస్తున్నారు. దేశానికి సైన్యం ఎంత ముఖ్యమో విమానానికి క్యాబిన్ క్రూ మెంబర్స్ అంతే ముఖ్యం. ప్రమాదం గురించి ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. అయినా సరే అందరినీ రక్షించడమే ప్రధాన విధి అని చెప్పి ప్రాణాలకు తెగించి వాళ్ళు పనిచేస్తారు. ఈ విమానంలో పైలట్ సుమిత్ సబర్వాల్ కానీ కో పైలట్ క్లైవ్ కుండర్ కానీ లాస్ట్ మినిట్లో విమానాన్ని కాపాడడానికి ఖచ్చితంగా ఎంతగానో ట్రై చేశారు అని చెప్పి వాళ్ళ నుంచి వచ్చిన మేడే కాల్ చెప్తుంది. వాళ్ళతో పాటు క్యాబిన్ క్రూలో ఉండే వాళ్ళంతా కూడా ఈ ఘటనలో చనిపోయారు.
చనిపోయారు. వీళ్ళలో మణిపూర్కి చెందిన 21 ఏళ్ల ఆంగ్తాయ్ శర్మ ఒకరు. ఆమె జస్ట్ 19 ఇయర్స్ ఉన్నప్పుడే ఎయిర్ హోస్టెస్గా ఆమెకు జాబ్ వచ్చింది. చాలా చిన్న వయసులోనే ఉద్యోగం తెచ్చుకున్న, అది కూడా ఎయిర్ హోస్టెస్గా ఆకాశంలో తిరిగే ఉద్యోగం తెచ్చుకున్న తమ బిడ్డను చూసి మురిసిపోయిన ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆమె ఫోటోలు చూసుకొని గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. ఇలాంటి కుటుంబాలకు తమ బిడ్డల్లో ఒకరిని మళ్ళీ ఎయిర్ హోస్టెస్ని చేయడం అనేది ఈ జనరేషన్లో సాధ్యమవుతుందా? అస్సలు సాధ్యం కాదు. అంటే ఒక ప్రమాదం అనేది ఒక కుటుంబం తరతరాలుగా కన్న కలల్ని ఎంతగా చిదిమేస్తుందో ఇక్కడ అర్థమవుతోంది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోనీ వ్యాస్ కథ కూడా ఇలాంటిదే. 3 చిన్నపిల్లలతో ఆ దంపతులు లండన్ బయలుదేరారు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే లండన్లో సెటిల్ అయిపోయి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి చాలా ఏళ్ళుగా వాళ్ళు కలలు కన్నారు. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి టోటల్ ఫ్యామిలీ 5 మెంబర్స్ ఫ్యామిలీ ఫ్లైట్ ఎక్కింది. వాళ్ళ కలలకు ఇప్పుడు కొంచెం చోటు కూడా లేకుండా పోయింది. ఇంకొక తండ్రికి ఇది జీవితకాల విషాదం. పెళ్ళైన తన బిడ్డ లండన్లో ఉన్న అల్లుడి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్తూ ఉంటే తండ్రి మదన్ సింగ్ రాజ్పుత్ ఆమెను విమానాశ్రయానికి వచ్చి సాగనంపాడు. ఆమె లోపలికి వెళ్లేదాకా అతను వీడియో తీస్తూ ఆమెను సాగనంపాడు. ఆ వీడియోనే ఇప్పుడు ఆ తండ్రికి మిగిలిన చివరి జ్ఞాపకమైంది. అలాగే మరో చోట ఈ ప్రమాదము లండన్లో తండ్రి కోసం ఎదురు చూస్తున్న 2 చిన్నపిల్లలకు ఒక్కగానొక్క దిక్కుగా నిన్నటిదాకా మిగిలిన ఆ తండ్రిని ఈ ప్లేన్ క్రాష్ తీసుకెళ్లిపోయింది. అర్జున్ ఫ్యామిలీ లండన్లో ఉండేది. వారం క్రితం అతని భార్య చనిపోయారు. ఆమె చివరి కోరిక నెరవేర్చడంలో భాగంగా ఆమె అస్థికల్ని ఇండియాలో ఉండే నదుల్లో కలపడానికి అతను తిరిగి వచ్చి వెళ్ళిపోతూ ఈ ప్రమాదంలో చనిపోయారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు లండన్లోనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అమ్మ లేరు, నాన్న లేరు. వీళ్ళని చూడండి, వీళ్ళిద్దరూ కూడా బ్రిటిష్ యంగ్ గే కపుల్. ఇండియాకు వచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఆ రోజు ముందు రోజు నైట్, ఇది మా లాస్ట్ నైట్ ఇండియాలో, రేపు వెళ్ళిపోతున్నాము, త్వరలోనే మా పర్యటన విశేషాలతో ఒక వ్లాగ్ని పోస్ట్ చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు లేరు. So it's our last night in India. We are going to put this all together and create a vlog. ఇలా ఎంతో మంది కలల్ని ఈ ఒక్క ప్రమాదం పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ ప్రమాదం అనే కాదు, ఇలాంటి ఏ ప్రమాదం జరిగినా కూడా ఇన్ని వేల మంది జీవితాలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. వాటి వెనుక ఎన్నో విషాద కథలు, పూడ్చలేని విషాదాలు ఉంటాయి. ఇంత దారుణమైన ఘటనకు కారణాలేంటి? దేశాన్ని, ఇన్ని కుటుంబాల్ని మర్చిపోలేనంత విషాదంలోకి నెట్టేసిన ఈ ఘోరం వెనుక ఎవరి నిర్లక్ష్యము, ఎవరి ధనదాహము, ఏ నెత్తుటి చేతుల హస్తము ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు బోయింగ్ డ్రీమ్ లైనర్. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో టెక్నికల్ ఎర్రర్స్ వల్లనే ఇది జరిగిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే పైలట్లు ఇద్దరు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు. వాళ్ళు తప్పిదం వల్ల జరిగింది కాదు అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. వెదర్ కండిషన్ ఏమైనా బాగాలేదంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది మధ్యాహ్నం జరిగింది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఫుల్గా ఉంది. 125,000 లీటర్ల ఫ్యూయల్తో విమానం వెళ్తోంది. అందుకే బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో లోపాలే ఈ ఘోరమైన ఘటనకు కారణమై ఉంటాయా, లేకపోతే ఇంకేదైనా అదృశ్య హస్తం ఈ విమానాన్ని ఇంత ఘోరంగా కూల్ చేయడానికి కారణమైంది అనేది తెలియాలి. బట్ ఇప్పటికున్న కనిపిస్తున్న రీజన్ మాత్రము ఈ డ్రీమ్ లైనర్లో లోపాలు కారణమై ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో వాటిని మాత్రమే చెప్పడానికి పరిమితం అవుతాను. టెక్నికల్గా వాటిని నిర్ధారించాలి. ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఈ మొత్తం ఇన్సిడెంట్కి ప్రధాన కారణం ఏంటి అని తెలుస్తుంది. అమెరికాలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బోయింగ్ కంపెనీ ఈ డ్రీమ్ లైనర్ విమానాల్ని తయారు చేస్తుంది. డ్రీమ్ లైనర్ 7878 విమానాలు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ప్రమాదాలు గురవలేదు. వీటి బాడీలో 50% కంటే ఎక్కువగా కార్బన్ ఫైబర్తో తయారు చేయడం వల్ల స్టీల్ కంటే ఇవి స్ట్రాంగ్, అల్యూమినియం కంటే చాలా లైట్ అనే పేరు వీటికి ఉంది. ఇంత తేలికైన బాడీ వల్లే ఫ్యూయల్ వాడకంలో కూడా ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని అంటారు. నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు అంటారు. 2011లో బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్ ని ఇంట్రడ్యూస్ చేసింది మార్కెట్లోకి. అప్పటి నుంచి చాలా సార్లు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ రకంగా క్రాష్ అయిన ఇన్సిడెంట్ అయితే ఇప్పటిదాకా జరగలేదు. అందుకే ఇప్పటిదాకా దీనికి సేఫ్ ఫ్లైట్ అనే పేరుంది. ఈ ట్రాక్ రికార్డ్ వల్లే బోయింగ్ కంపెనీ 14 ఏళ్లలో 1000కి పైగా డ్రీమ్ లైనర్లను అనేక దేశాలకు అమ్మగలిగింది. ఆ దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ఎయిర్ ఇండియా దగ్గరే 27 డ్రీమ్ లైనర్ విమానాలు ఉన్నాయి. 2013 జూలైలోనే ఎయిర్పోర్ట్ లో నిలిపి ఉన్న ఒక డ్రీమ్ లైనర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి అని చెప్పి ఇప్పుడు రిపోర్ట్స్ చెప్తున్నాయి. బ్యాటరీలు వేడెక్కాయి అని చెప్పి హైడ్రాలిక్ లీక్ ఇష్యూస్తో
చాలాసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ అయ్యాయి డ్రీమ్ లైనర్స్ అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రమాదం జరిగిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా చర్చలోకి వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనకు కొత్త, కానీ డీజీసీఏకి ఇప్పుడు కొత్త కాదు, మన విమానయాన శాఖ దృష్టికి రావడం మాత్రం ఇప్పుడు కొత్త కాదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీలోనే చాలా తీవ్రమైన సివియర్ లోపాలు ఉన్నాయి అని చెప్పి బోయింగ్ కంపెనీలోనే పనిచేసిన బోయింగ్ మాజీ ఇంజనీర్ విజిల్ బ్లోయర్ కూడా ఆయన శామ్ సలేవూర్ న్యూయార్క్ టైమ్స్ సిఎన్ఎన్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. సీరియస్ అలిగేషన్స్ని ఆయన ముందు పెట్టారు. It has to be built properly. Right now, from what I've seen, the airplanes are not being built per spec and per requirement. బోయింగ్ 777, బోయింగ్ 787 అంటే ఇప్పుడున్న డ్రీమ్ లైనర్ ఈ మోడల్ విమానాల్లో లాంగ్ రన్లో దీర్ఘకాలం తర్వాత ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన హెచ్చరించినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. As the plane gets older, all of these things that you took, you said it's not a safety issue, it becomes a safety issue. అందుకే ఈ విమానాలు తయారు చేయడాన్ని ఆపేయాలి అని చెప్పి ఆయన సీరియస్ హెచ్చరికలు చేశారంట. కానీ బోయింగ్ కంపెనీ అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా అమెరికా తన పెత్తనంతో అందరి నోర్లు మూయించి తన అజమాయిషీతో విమాన వ్యాపారాలని ఆయుధాల వ్యాపారాలని కానీ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్గా కూడా ట్రంప్ ఖతర్ విజిట్ చేసినప్పుడు 160 బోయింగ్ విమానాలు అమ్మేలాగా $200 బిలియన్ భారీ ఒప్పందాన్ని చేసుకున్నాడు. అంటే దాన్ని అందరికీ గుర్తు చేయాలి అంటే ఇండియాలోకి $500 బిలియన్ పెట్టుబడితో యాపిల్ కంపెనీ రావాలి అని చెప్పి టిమ్ కుక్ ప్రయత్నం చేసినప్పుడు నేను టిమ్ కుక్ తో గొడవపడి దాన్ని అడ్డుకున్నాను, నువ్వు యాపిల్ కంపెనీని భారీ పెట్టుబడితో అమెరికాలోనే పెట్టు అని చెప్పి ఓపెన్ గా ట్రంప్ చెప్పాడు కదా. If you want to take care of India. అప్పుడే ఖతర్లో భారీ బోయింగ్ విమానాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు ట్రంప్. Kelly's telling me from Boeing it's the largest order of jets in the history of Boeing. That's pretty good. It's actually 200 including the 40, so it's over $200 billion. గతంలోనే ఇదే బోయింగ్ కంపెనీలో పనిచేసే ఇంకో వ్యక్తి మాజీ క్వాలిటీ మేనేజర్ జాన్ బార్నెట్ గతంలో చేసిన ఆరోపణల్ని ఇప్పటికైనా సీరియస్గా తీసుకోవాలి. బోయింగ్ సౌత్ కరోలినా ఫ్యాక్టరీలో విమానాల తయారీలో చాలా నాసిరకం విడిభాగాలు వాడుతున్నారు అని చెప్పి కొన్నిసార్లు డస్ట్బిన్స్ నుంచి కలెక్ట్ చేసిన విడిభాగాలను కూడా వాడారు అని చెప్పి ఆయన సీరియస్ అలిగేషన్స్ చేశారు. అంటే పాత సామాన్లని కొత్త విమానాల్లో వాడారు అనేది ఆయన చేసిన ఆరోపణ. అలాగే కొంతమంది ఉద్యోగులు నార్త్ కరోలినా బోయింగ్ ఫ్యాక్టరీలో ప్రాపర్గా ఇన్స్పెక్షన్స్ చేయకుండా మేము చేసేసాము అని చెప్పి తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు అని కూడా అతను బయటపెట్టాడు. అయినా సరే వాటిని సీరియస్గా పరిగణలోకి తీసుకోలేదు. ఈ డ్రీమ్ లైనర్ విమానాలని కానీ బోయింగ్ కంపెనీలో తయారయ్యే విమానాలని కానీ అందరూ కొనడము మానలేదు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఈ డ్రీమ్ లైనర్ విమానాల్లో ఆక్సిజన్ సిస్టమ్స్లో 25% డిఫెక్టివే అని చెప్పాడు. అవి ఎమర్జెన్సీలో పనిచేయకపోవచ్చు అని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇన్ని సంచలన విషయాలు బయటపెట్టిన క్వాలిటీ మేనేజర్ జాన్ బార్నెట్ ఆ తర్వాత ఏమయ్యారో తెలుసా? తుపాకీతో కాల్చుకుని సైడ్ చేసుకున్నారు. Information in the death of Boeing whistleblower John Barnett. A close family friend of Barnett says he predicted he might wind up dead, that a story could surface that he killed himself. Jennifer knew he filed an extremely damaging complaint against Boeing. He says the aerospace giant retaliated against him when he blew the whistle on unsafe practices. బోయింగ్ వర్కర్స్ని స్టింగ్ ఆపరేషన్ చేసి మీరు ఈ ప్లేన్స్లో ట్రావెల్ చేస్తారని అడిగితే మేము చెయ్యము, ఇవి తేడాగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు నేరుగా చెప్పేశారు. లాస్ట్ 25 ఇయర్స్లో 107 బోయింగ్ విమానాలు ప్రపంచవ్యాప్తంగా క్రాష్ అయ్యాయి. మన దేశంలో జరిగిన మెజారిటీ ప్రమాదాల్లో కూలినవన్నీ కూడా బోయింగ్ విమానాలే. మనకు రీసెంట్ గా గుర్తుండే ఇన్సిడెంట్ చెప్పుకోవాలి అంటే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ స్పేస్ కి వెళ్ళి అక్కడ 9 నెలల పాటు చిక్కుకుపోయారు కదా. వాళ్ళు వెళ్ళింది బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్. బోయింగ్ అండ్ నాసా వాళ్ళు సంయుక్తంగా కలిపి తయారు చేశారు. స్టార్ లైనర్ని వాళ్ళు ప్రయోగించారు. అక్కడ టెక్నికల్ రీజన్తోనే ఆగిపోయి స్టార్ లైనర్ అక్కడ చెడిపోయి అక్కడే ఆగిపోతే వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు. అప్పుడు ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా వాళ్ళు తిరిగి కిందికి రావాల్సి వచ్చింది 9 నెలల తర్వాత. అయినా సరే ఇప్పటికీ బోయింగ్ విమానాల్ని గుడ్డిగా మన ఎయిర్లైన్స్ కొనేస్తున్నాయి. ఎయిర్ ఇండియా దగ్గరే ఇంటర్నేషనల్ సర్వీస్ ఏరోప్లైన్స్ 198 ఉంటే వాటిలో బోయింగ్ విమానాలే 40 ఉన్నాయి. అలాగే దేశం లోపల తిరిగే ఎయిర్ ఇండియా డొమెస్టిక్ సర్వీస్ విమానాల్లో మొత్తము 104 ఉంటే ఆ మొత్తం 104 కూడా బోయింగ్ విమానాలే. ఇండిగో దగ్గర 8 బోయింగ్ విమానాలు ఉన్నాయి. స్పైస్ జెట్ దగ్గర 33 బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లీజ్కి నడిపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని బోయింగ్ విమానాలు కొనడానికి మన విమానయాన సంస్థలు భారీగా ఆర్డర్స్ పెట్టాయి. ఒక్క ఎయిర్ ఇండియానే 290 బోయింగ్ విమానాలు త్వరలో కొనాలి అని చెప్పి చూస్తోంది. స్పైస్ జెట్ కూడా 205 విమానాలు మాకు కావాలి అని చెప్పి ఆర్డర్ చేసింది. కొత్తగా వచ్చిన ఆకాష్ ఎయిర్లైన్స్ 150 బోయింగ్ విమానాలని ఆర్డర్ చేసింది. బోయింగ్ విమానాల మీద చాలా ఎక్కువ విమర్శలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. చాలా దేశాలు సుమారు 50కి పైగా దేశాలు
కొన్ని రకాల బోయింగ్ విమానాలని కంప్లీట్గా బ్యాన్ చేశాయి. కానీ ఈ డ్రీమ్ లైనర్లో ఎప్పుడు సీరియస్ క్రాష్ జరగకపోవడం వల్ల దీన్ని మనం కొనసాగిస్తూ వస్తున్నాము. ఇంకా మన దేశం సొంతంగా విమానాలను ఏం తయారు చేసుకోవట్లేదు. కమర్షియల్ ఫ్లైట్స్ కోసము ఇప్పటికీ బోయింగ్ లాంటి కంపెనీల మీద, విదేశీ కంపెనీల మీదనే మనం ఆధారపడ్డాము. దీన్ని బట్టి చూస్తే బోయింగ్ విమానాల్ని మనం పక్కన పెట్టేయలేము. కానీ బోయింగ్ లాంటి విమానాల్ని మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. మన దేశానికి విమానాలు సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం ఇంకా లేదు. అటువైపుగా పెద్దగా ప్రయోగాలు కూడా చేసింది లేదు. మనం రీసెంట్గా పాకిస్తాన్తో వచ్చిన కాన్ఫ్లిక్ట్లో భాగంగా మన రక్షణ వ్యవస్థ, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకున్నాం. అక్కడ మనం తయారు చేసుకున్న ఆకాష్ చాలా పవర్ఫుల్గా పనిచేసింది. ఆ రకంగా కమర్షియల్ ఫ్లైట్స్ మనం తయారు చేసుకునే స్టేజ్కి ఇంకా రావాలి. నాసా అక్కడ ఎదుగుతుంటే మనం ఇస్రో ఇక్కడ పెంచి పోషించుకున్నాము. కానీ కమర్షియల్ ఫ్లైట్స్ విషయంలో ఇంకా చాలా వెనకబడి ఉన్నాము అని చెప్పి ఈ ఇన్సిడెంట్ ఇంకొకసారి మనకు తెలిసేలాగా చెప్తోంది. అంటే అమెరికాలో ఎవరో ఉద్యోగులు చేసే నెగ్లిజెన్స్ వల్ల ఇండియాలో 100 మంది ప్రాణాలు పోతున్నాయి. ఇండియాలోనే కాదు, ఎక్కడ జరిగినా మనకు బాధేస్తుంది. సో సొంతంగానే ఇండియా ఎందుకు తయారు చేసుకోవట్లేదు, ఆ స్థాయికి ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళే విమానాల తయారీలో లోపాల మీద వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ వాయిసెస్ని చాలా సీరియస్గా తీసుకొని స్క్రూటినీ చేయకూడదు? బోయింగ్ కంపెనీ డ్రీమ్ లైనర్ విమానాల్లో లోపాలను కావాలనే కప్పిపెట్టిందా అమెరికా అనేది కూడా ఇప్పుడు మన దేశం సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయించాలి. అందులో భాగంగానే ఒక్క అడుగు ముందుకేస్తూ మన DGCA మొత్తం డ్రీమ్ లైనర్ విమానాలని స్క్రూటినీ చేయాలి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. జూన్ 15 నుంచి మొత్తం దేశంలో ఉండే అన్ని డ్రీమ్ లైనర్ విమానాల స్క్రూటినీ జరుగుతుంది. వాటిలో సీరియస్ లోపాలు కనుక బయటపడితే టోటల్గా ఇండియాలోనే ఈ డ్రీమ్ లైనర్ విమానాల మీద బ్యాన్ అమల్లోకి రావచ్చు. మొత్తం బోయింగ్ విమానాలు ఆపడం సాధ్యం కాదు. అట్లీస్ట్ ఈ ఘటనకు రియాక్షన్గా డ్రీమ్ లైనర్ విమానాలని తిరగకుండా మోదీ గవర్నమెంట్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా ఆహ్వానించదగదవుతుంది. చూద్దాం జూన్ 15 తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలిసిపోతుంది. ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.